అధ్యాయం 22వ వచనం 23వ వచనం. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. హెబ్రీ రాష్ట్రపత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. పదో అధ్యాయం 23వ వచనం. హెబ్రీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. రైట్. చిన్న ప్రార్థన. దయగల మా ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడో, సర్వశక్తిమంతుడో. చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా ప్రభువా, మీరు నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు, మా బ్రతుకులు మారుతాయి గనుక మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఖాళీగున్న మా హృదయాలను నీ వాక్యం చేత నింపుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ వందనములు. దేవుడు మరొకసారి మన జీవితంలో ఈ యొక్క పునరుత్థాన దినమును దేవుడు మనకి అనుగ్రహించినాడు. ఈ యొక్క 2025వ సంవత్సరములో దేవుడు మనకు ఈ యొక్క పునరుత్థాన దినమును, మొదటి పునరుత్థాన దినమును దేవుడు మనకి అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు. గట్టి ఒకసారి హల్లు చెప్దామా? ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మనము విలాప వాక్యములో నుండి మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నమ్మదగిన దేవుడవు. చూడండి పిల్లరా, నిజముగా మనము నమ్మినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్మదగిన వారా? కాదు. లోకంలో గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నటువంటి వారు ఉన్నారు, రాజులు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రీతిగా దేశానికో లేదా గొప్పవారు అనబడిన వారైతే ఉన్నారు. కానీ మనుషులు ఎప్పుడు కూడా నమ్మదగిన వారు కానే కాదు. కానీ నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఇందాక పిల్లలు ఒక రెఫరెన్స్ చెప్పినారు. ఏం చెప్పినారు? ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 13వ వచనం. చెప్పుర్రి. నీవు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏమైనావు? నువ్వు ముద్రింపబడ్డ. చూడండి, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏమైనావు? నీవు ముద్రించబడినావు. చూడండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క ఆత్మ ద్వారా
నువ్వేమైనా ఏమైనావు నీవు ముద్రించబడిన గనుక దేని బిడ్డారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తాం కదా, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. యూదాయ దేశం బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని ఎక్కడ ప్రవచించినారు? మీకా గ్రంథంలో ప్రవచించినాడు. అవునా కదా? అంటే వాగ్దానం చేసినాడు. చూడండి, తర్వాత ఈ యొక్క యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. చూడండి మిత్రులారా, ఈ రీతిగా ఎన్నో ప్రవచనాలు వచ్చినాయి, ఎన్నో వాగ్దానాలు చేసినాయి, అవన్నీ కూడా నెరవేర్పులో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నెరవేర్పులో ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహామా నీవు ఏం చేయి, నీ తండ్రి ఇంటిని నీ యొక్క సోదరు ఎవరన్నా చదువు దయచేసి ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనాలా? గొప్ప జనముగా చేస్తాను, నీ నామమును నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నేను చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. చూడండి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే అబ్రహాముకు దేవుడు దేశాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దాన దేశమే కానాను దేశము, ఆ వాగ్దాన దేశమే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశం నేను మీకు ఇచ్చేదను అన్నాడు. దేవుడు వారికి ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, తర్వాత ఈ యొక్క ఐగుప్తులో ఈ కరువు వచ్చినప్పుడు, అదే రీతిగా క్షమించండి, ఈ యొక్క కానాన్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ఆ యొక్క యోసేపు, అదే రీతిగా యాకోబు కుటుంబముగా అక్కడ చేరినారు. చేరి అక్కడ 70 మంది 6 లక్షల కాలు బలముగా మార్చబడినారు. అప్పుడు కూడా దేవుడు ఏం చేసిందంటే, నేను మీ పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశం మిమ్మల్ని ఏం చేస్తాను, నడిపించదును. మీ పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశానికి మీరు ఏం చేయండి, వెళ్ళండి అని ఆ యొక్క వాగ్దాన దేశంలోకి నడిపించడానికి ఎవరిని పంపినాడు? మోషేను పంపినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని వాడు ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మానవుని యొక్క జీవితంలో మానవుడు వెళుతున్నటువంటి మార్గములో, వెళుతున్నటువంటి ఆ యొక్క ప్రయాణంలో నిజముగా నమ్మలేక, విశ్వాసం ఉంచక, వాగ్దాన దేశమునకు చేరలేక వారు సనిగి గునిగి నాయకుల మీద, దేవుని మీద సనిగి గునిగిన వారుగా కనబడతారు. సనిగి గునిగి ఆ యొక్క కానానుకు చేరలేకపోయినారు. చేరిన వారు మాత్రం ఎవరెవరు చెప్పండి, ఎవరెవరు? కాలేబు, యెహోషువ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు ప్రజలు మాత్రమే. అవునా కదా? ఎవరు చెప్పండి? ప్రజలు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క జీవితంలో వాగ్దానం చేస్తున్న దేవుడు గొప్పవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని వారు నమ్మలేక ఉండి, వారి ఆహారానికో లేకపోతే ఆ బాధలు భరించలేకనో, ఆ ఆహారానికి ఆఖరికి భరించలేకనో, లేకపోతే ఆ పరిస్థితి తట్టుకోలేక వారు సరిగి గురినటువంటి వారుగా కనబడుతున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన, ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి.
ఆయన శాసనములు నీవు గైకొనాలి, ఆయన కట్టడలు నీవు గైకొనాలి. నువ్వు ఒకటో తారీఖు నాడు తీసుకున్నావు కదా వాగ్దానము, అది నెరవేరంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? నాకైతే మంచి వాగ్దానం వచ్చింది, నేను నిన్ను మరువను అని వచ్చింది. ఆమె హల్లెలూయా చెప్పండి. నేను నిన్ను మరువను అని వచ్చింది. నన్ను మరిచేవాడు కాడు. ఇప్పుడు మరవకుండా నేనేం కావాలా? దేవా, నీవు నన్ను మరవకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వు నాకు ఏ ఆజ్ఞ ఇచ్చినా ఆ ఆజ్ఞ గైకొనుటకు సహాయం చేయి. ఆమె హల్లెలూయా. ప్రతి వాగ్దానం వెనుక ఏముంది తెలుసునా? ఆజ్ఞ ఉంటుంది. ఆమె హల్లెలూయా. వాగ్దానం వెనుక ఆజ్ఞ ఉంటుంది. వాగ్దానం నెరవేరాలంటే ఆజ్ఞ గైకొనాలి. ఆజ్ఞలు గైకొంటేనే వాగ్దానం నెరవేరుతుంది. అప్పుడే నీ దేవుడిని జీవితం నమ్మదగిన వాడుగా ఉంటాడు. మరి ఆజ్ఞను అనుసరించకుండా, ఆజ్ఞలు గైకొనకుండా వాగ్దానం మంచిది వచ్చింది, ఇట్లా వచ్చింది, కానీ మరి ఎందుకో కష్టం వచ్చాయి, ఎందుకు నన్ను మర్చిపోయే అని అనుకుంటున్నావేమో. లేదు, నువ్వు ఆజ్ఞలు గైకొనడం లేదేమో. ఆయన ఒక ఆజ్ఞను నువ్వు గైకొనవు. ఆమె హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆయన ఆజ్ఞలు ఏం చేయాలా? ఏం చేయాలా? గైకొనాలా. నీకు నాకు మధ్య, అనగా దేవునికి మనకు మధ్య ఏముంది? ఏముంది? నిబంధన ఉంది. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఆ నిబంధన గైకొన్నప్పుడే, ఆజ్ఞను అనుసరించినప్పుడే దేవుని నీ జీవితంలో వాగ్దానములు నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన, నువ్వు నమ్ముకొనదగిన దేవుడు ఆయన. దినవిలారా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆ ప్రజలు అంటున్నారు, ఇర్మియా అంటున్నాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు నువ్వు. దినవిలారా, మన ఆత్మీయ జీవితంలో ఈరోజున మనము ఎదుగుతున్నాం. నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని నువ్వు నమ్ముచున్నావా? 116 కీర్తనలో 11వ చేస్తుంది. చదువుతారు ఎవరన్నా? నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకొంటిని. ఆమె హల్లెలూయా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు. 2 కొరింథీ 1:18 2 కొరింథీ 1:18 దొరుకుతుందా మీకు? 2 కొరింథీయుల రాసిన పత్రిక 1:18 దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మనుషుడు నమ్మదని కాదనుకుంటుంది, కానీ దేవుడు మాత్రం ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎంత నమ్మదగినవాడు అనంటే, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఒక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 9వ 1:9 త్వరగా బైబిల్ మీద మీ దృష్టి పెట్టి తొందర తీయండి. మన పాపములను మనం ఒప్పుకొనిడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. హల్లెలూయా. చూడండి, ఆయన నమ్మదగినవాడు. నీ పాపములను క్షమించుటకు ఆయన నమ్మదగినవాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపములు ఆయన క్షమించుటకు
నీ పాపము క్షమించగల దేవుడు ఆయన. నమ్ముతున్నావా? మన పాపలు క్షమించబడ్డాయా? మన పాపలు క్షమించబడ్డాయా? క్షమించినాడా దేవుడు? మాట్లాడరు. ఆమె హల్లెలూయా. మాట్లాడినతోనే మన పాపలు క్షమించబడ్డాయా? క్షమించబడలేదా? క్షమించబడ్డాయి. ఆమె హల్లెలూయా. చూడమిల్లరా, ఆయన మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో ఇంకా ఏమైనా పాపములు దాగి ఉంటే, ఇంకా పాపములు ఏమైనా ఒప్పుకొని ఉంటే, ఇంకా ఏమైనా పాపము రహస్యమైనవి ఏమైనా నీ జీవితం ఉంటే, ఇంకా నీ జీవితంలో కప్పుకొని తిరుగుతున్న స్థితిలో నీవుంటే, ఈ రోజున నీ దేవుడు నమ్మదగిన దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు నీ పాపములు క్షమించడానికి ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను క్షమించి, మన పాపను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనం చేస్తాడైనా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డారా, మొదట మన దేవుడు ఏ విషయంలో నమ్మదగిన దేవుడు అంటే, ఏ విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు అంటే, మన పాపములు క్షమించే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపంలో జీవిస్తే పాపం వల్ల వధు జీతం, చెప్పండి గట్టిగా, మరణం కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం గనుక ఆ పాపము నుంచి, ఆ మరణము నుంచి తప్పించాలని దేవుడు నన్ను ప్రేమిస్తూ ఆయన క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపములను క్షమించుటకు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వలనే మనకు క్షమాపణ ఉంది. ఆయన చిందించిన రక్తం వలన మనకు విమోచనము ఉన్నది. ఎఫెసీ 1:7 తీయండి, బైబిల్ తీయండి. దేవుని కృపా మహైదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆయన రక్తం వలన ఏముంది చెప్పండి? ఏముంది? విమోచనము. నువ్వు విమోచించబడుతున్నావు. ఆయన రక్తం వలన నీ పాపములకు క్షమాపణ. ఆయన నీ పాపములు క్షమించాలని, నిన్ను కనికరించాలని ఆయన ఒక్క చుక్కంటూ రక్తం కూడా లేకుండా ఆ కల్వరి శిలువలో ఏమైనా చెప్పండి, రక్తమును కార్చున్నాడు. రక్తమును కార్చున్నాడు. రక్తమును కార్చున్నాడు. ఆ రక్తం వలన నీకు విమోచన. ఆ రక్తం వలన పాపాన్ని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు నీ కొరకు రక్తము కార్చున్నాడు. ఆమె హల్లెలూయా. మరి యేసు క్రీస్తు నమ్మదగిన దేవుడని నువ్వు నమ్ముచున్నావా? ఇంకా పాపములను కప్పుకొనక ఒప్పుకో. దేవుని దగ్గర దేవుడిని క్షమించగల సమర్థుడైన, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన. ఏ విషయంలో చెప్పండి? నీ పాపమును క్షమించే విషయంలో, నీ పాపమును తొలగించే విషయంలో. ఆమె హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నన్ను వేరుకున్నా, నీ పాపమును నీవు క్షమించుకుంటావా? నీ పాపను మన పాపం మనం ఒప్పుకునే ఎడల దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వు దాగలేవు. ఏ విషయంలో దేవుని దగ్గర నీవు దాగలేవు. గనుక నీ పాపను నీవు ఒప్పుకో. నీ పాపను క్షమించుమని దేవుణ్ణి అడుగు. నీ దేవుడు క్షమిస్తాడు. నీ దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా.
చెప్పండి. ఎలాంటి వాడాయన? చెప్పండి గట్టిగా, ఎలాంటి వాడు ఆయన? నమ్మదగిన వాడు ఆయన. నీ పాపములు క్షమించుటకు, నిన్ను విమోచించుటకు ఆయన నమ్మదగిన దేవుడు. ఆమె హల్లెలూయా. రెండవ మాట చదువుకున్నా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వుని కాపాడును. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? ఆయన చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? ఆయన నమ్మదగిన వాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడు తెలుసిన? దుష్టత్వము నుండి మిమ్మును కాపాడును. ఏ విషయంలో? ఆయన నిన్ను పాపము నుండి మాత్రమే కాదు, దుష్టత్వము నుండి, అనగా అపవాది నుండి. ఈ లోకంలో అపవాది ఉన్నాడా? ఈ లోకంలో సాతానుడు ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడా లేడా? అమలు మాట్లాడండి. ఉన్నాడు కదా. హల్లెలూయా. రెండు పైకి గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకొకసారి చెప్తాం హల్లెలూయా. దుష్టుడు ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. మీరు నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినా అపవాది ఎవరిని మృంగుదునానని గర్జించిన సింహం వలె వాడు వెతుకులాడుచూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు చెప్పండి? వెతుకులాడుచూ ఉన్నాడు. గర్జించిన సింహం వలె వెతుకులాడుచూ ఉన్నాడు ఆయన. క్షమించండి, వాడు అపవాది వెతుకులాడుచున్నాడు గనక ఆ దుష్టు నుంచి నిన్ను తప్పించాలని, ఆ యొక్క అపవాది నుంచి నేను తప్పించనికి ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనము దుష్టు నుంచి తప్పించబడాలి, అపవాది నుంచి తప్పించబడాలి. నేను బిళ్ళారా, బైబిల్ గ్రంథం ఈ రీతిగా రాబడ్డది. పరలోక ప్రార్థనలో మమ్మను శోధనలోకి తేక, మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దుష్టు నుంచి తప్పించుము, శోధనలోనికి తేక, శ్రమలోనికి తేక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మాకు దయచేయము. మమ్మును శోధనుడికి తేక, దుష్టు నుండి మమ్మను తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టు నుంచి తప్పించు, అపవాది నుంచి తప్పించు. వాడు మంచోడు కాదు, మిమ్మల్ని మృంగాలను చూస్తున్నాడు. అందుకనే మీరు నిబ్బరమైన బుద్ధి గల వారుగా ఉండండి. అందుకనే శోధనలో తేక, అయ్యా దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుమో అని మనం ప్రార్థించే వారముగా, బుద్ధి కలిగిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండి, దేవుడు మనల్ని దుష్టు నుంచి ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో
మనం ఎరుగుతున్నాం. నిబ్బరమైన బుద్ధి గల వారముగా మనం ఉన్నామా? మెలకువగలిగిన వారముగా మనం ఉన్నామా? ప్రార్థించే వారముగా మనం ఉన్నామా? అయితే నీ దేవుడు దుష్టు నుంచి తప్పించడానికి ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నీ దేవుడు దుష్టుని నుంచి తప్పించడానికి ఆయన, చెప్పండి గట్టిగా, నమ్మదగిన చెప్పండి గట్టిగా, నమ్మదగిన దేవుడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముచున్నావా? నమ్మకము నీకుందా? ఆయన నమ్మదగిన దేవుడని విశ్వసిస్తున్నావా? నీ పాపలు క్షమించే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడని విశ్వసిస్తున్నావా? నిన్ను దుష్టుని తప్పిస్తాడు అని నువ్వు నమ్మిన దేవుని మీద, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అని విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకసారి నీవు ఆలోచన. అయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. మమ్మల్ని ఆనాడు ఆ యొక్క జెర్మియా ప్రార్థన చేస్తున్నాడు, ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు ప్రజలు కూడా వేడుకుంటున్నారు, అయ్యా నువ్వు వాత్సల్యం కలిగిన దేవుడవు, నువ్వు జాలి కలిగిన దేవుడవు, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, మా యెడల దినదినము నీ వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నదే. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు, నమ్మకముతో ఈ మాటలు పలుకుతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, చెప్పండి గట్టిగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. నువ్వు నమ్మినడలా దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి సమస్తమును సాధ్యము. నమ్ముట నీ వల్ల సమస్తము సాధ్యము. నీ జీవితంలో నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు, ఆయనకు సమస్తము సాధ్యము. మొదటి తిమోతి 4:8-9 రైట్, చదవండమ్మా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవితంలోనూ రాబో జీవితంలోనూ వాగ్దానంతో కూడిన ఎందున అది అన్ని విషయాలు ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది. హల్లెలూయా. ఈ వాక్యము నమ్మదగినది, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు, చెప్పండి గట్టిగా, యోగ్యమునై ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరు, నమ్ముతున్నావా? ఆయన నమ్మదగిన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? నిజంగా దేవుని బిడ్డలారా, నీ ఎడల దినదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత పుడుతున్నదట. నీ ఎడల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల ఆయనకు దినదినము నూతనముగా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈరోజు నేర్చుకున్నా, నమ్మితే
దేవుని మహిమను చూస్తాం. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యం. నిన్ను క్షమించుటకు, నిన్ను దుష్టు నుంచి తప్పించుటకు ఆయనకు సాధ్యము. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన హల్లెలూయా, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన గొప్పవాడు. మరి ఈ రోజున నీవు ఏ రీతిగా ఉన్నావు? ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. ఆమేన్.